మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్త్ బులెటిన్. నేను హరిత. ఢిల్లీలో కోవిడ్ తరహా వైరస్, జనాభాలో సగం మందికి పైగా సింప్టమ్స్. ఇప్పుడు ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ లక్షణాలు కోవిడ్-19 మాదిరిగా కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని వారాల్లో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి, పేగు సమస్యలు, జాయింట్ పెయిన్స్ ఇంకా శ్వాస సంబంధిత జబ్బులు ఉన్న రోగులతో ఢిల్లీ హాస్పిటల్స్ లో రద్దీ పెరిగిందని వార్తలు వస్తున్నాయి. తాజా సర్వే ప్రకారం ఢిల్లీ ప్రాంతంలోని 54% కుటుంబాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. స్వైన్ ఫ్లూ వైరస్ సోకిన వారిలో లక్షణాలు కోవిడ్-19 మాదిరిగానే కనిపిస్తాయి. ఇది ఆందోళన కలిగిస్తోంది. స్వైన్ ఫ్లూ వైరస్ అందరికీ సోకకుండా నివారించడానికి తరచుగా చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, వైరస్ లక్షణాలు ఉన్న రోగులకి దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. లక్షణాలు కొనసాగితే లేదా ఇంకా తీవ్రమైతే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. ఆలుగడ్డలు ఎక్కువ తింటున్నారా? అవే పొటాటోస్ అయితే అనర్థమే. ఆలుగడ్డలు చాలా రుచిగా ఉంటాయని అందరూ ఇష్టంగా తింటుంటారు. భోజనంలో అయినా స్నాక్స్ గా పొటాటో చిప్స్ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఆలుగడ్డలు ఎక్కువ తింటే హెల్త్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయో తెలుసా? ఆలుగడ్డల్లో కార్బోహైడ్రేట్స్ ఇంకా క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే వాటిని ఎక్కువ తింటే శరీరంలో కొవ్వు పేరుకుంటుంది, ఇంకా బరువు పెరుగుతుంది. ఈ దుంపల్లో గ్లైకమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరుగుతుంది. దానివల్ల డయాబెటీస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రై చేసిన పొటాటోస్ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. వీటిలో స్టార్చ్ ఇంకా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల వీటిని ఎక్కువ తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది. మలబద్ధకం లాంటి సమస్యలు కూడా పెరుగుతాయి. పొటాటోస్ లో పోషక విలువలు తక్కువ. ప్రోటీన్, ఐరన్, కాల్షియం లాంటివి ఇవి తినడం వల్ల శరీరానికి అందం. పైగా ఆలుగడ్డల్లో సోడియం శాతం ఎక్కువ. అందువల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ని ఇది పెంచుతుంది. ఆలుగడ్డలు ఆకుపచ్చగా ఉన్నా, మొలకలు కనిపించినా వాటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాటిలో సోలనిన్ అనే పదార్థం ఉంటుంది. అది తలపోటు, వికారం, డైజెషన్ సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి ఆలుగడ్డలు మితంగా తింటేనే ఆరోగ్యానికి హితం అంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు.